హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. ఎప్పుడు చేసుకునే శనగపిండి పకోడీలు కాకుండా ఓసారి ఇలా పెసర పకోడీలను చేసేయండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా ఫాస్ట్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక గ్లాస్ పెసరపప్పుని 2-3 సార్లు బాగా కడిగి గంట వరకు నానబెట్టుకుని సైడ్కి పెట్టండి. తర్వాత కోర్సుగా మిక్సీ పట్టుకుని సైడ్కి పెట్టండి. ఒక బౌల్లోకి 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని, అలాగే 5-6 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీరని కూడా సన్నగా తరిగి, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు సన్నటి అల్లం తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కారం 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కచ్చాపచ్చగా దంచుకున్న 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలపండి. ముందుగానే గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. శనగపిండి పడదు, గ్యాస్ ప్రాబ్లం, ఇంకా అరగదు అనుకునేవారు ఈ విధంగా పెసర పకోడీని చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా 2 పకోడీలు ఎక్కువ తిన్నా కానీ ఏమీ తేడా చేయదండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని చిన్న చిన్న గోళీ సైజుల్లో పిండిని తీసుకుని పకోడీలాగా నూనెలోకి వదలాలి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే పెసర పకోడీల్ని చాలా సింపుల్గా ఫాస్ట్గా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుని బంగారు రంగు వచ్చేంత వరకు పెసర పకోడీల్ని ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా పెసర పకోడీలు రెడీ అయిపోయినాయి. ఈ విధంగానే మిగిలినన్నిటిని కూడా వేసేసుకుని ఈవినింగ్ స్నాక్ టైంలో ఈ విధంగా చేసుకున్నారంటే యమ్మీగా పెసర పకోడీలు 1కి 2 ఎక్కువే లాగిస్తారండి, అంత బాగుంటాయి. సింపుల్ టిప్ ఏమిటంటే కేజీ అయినా 1/2 కేజీ అయినా పెసరపప్పుని పెట్టించేసుకుని స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా పెసర పకోడీలని తయారు చేసేసుకోవచ్చు. శనగపిండి స్టోర్ చేసుకున్నట్లే పెసరపిండిని కూడా స్టోర్ చేసేసుకుని టేస్టీ అండ్ హెల్దీ పెసర పకోడీలు రెడీ. మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.